ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి కిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వివరిస్తారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఈరోజు పోలింగ్ అనేది ప్రశాంతంగా ముగిసింది. యావరేజ్గా మనకు 77% నుంచి 85% వరకు కూడా మహబూబ్ నగర్, నారాయణపేట, నాగర్ కర్నూలు, వనపర్తి, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో ప్రస్తుతం పోలింగ్ నమోదైంది. ఈ బ్యాలెట్ బాక్సులలో ఈ నిక్షిప్తమైనటువంటి ఫలితాలను లెక్కించేటువంటి ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుంది. ముందుగా ఈ లెక్కింపు ప్రక్రియలో పోలైనటువంటి ఓట్లకు సంబంధించి ముందుగా వార్డు సభ్యులను లెక్కిస్తారు. వార్డు సభ్యుల లెక్కింపు పూర్తయిన అనంతరం సర్పంచ్ అభ్యర్థులకు వచ్చినటువంటి ఓట్లను ఒక్కొక్కటిగా లెక్కించి ఫలితాలను వెల్లడిస్తారు. అయితే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఈ ఫేజ్లో మనకు మొత్తం 565 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి రిజల్ట్ వెలువడాల్సి ఉండగా మొత్తం 46 గ్రామ పంచాయతీలు మనకు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన గ్రామ పంచాయతీలకు సంబంధించి సర్పంచ్ అభ్యర్థులకు సంబంధించినటువంటి ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడాల్సి ఉంది. అయితే ఈ ఫలితాలన్నిటివి వార్డుల్లో ఉన్నటువంటి ఓటర్ల సంఖ్యను అనుసరించి ఎప్పటికప్పుడు వస్తాయి. మామూలుగా గతంలో తండాలుగా ఉన్నటువంటి అన్నీ కూడా గ్రామ పంచాయతీలైనా అక్కడ 300 నుంచి మొదలుకుంటే 500 వరకు 600, 700 చిన్న చిన్న తండాలకు సంబంధించినటువంటి రిజల్ట్స్ ఎప్పటికంటే వీలైనంత తొందరగా 3 గంటల లోపు 3 నుంచి 4 గంటల మధ్యలో వెలువడనున్నాయి. అలాగే 4-5 వేల ఓట్లు ఉన్నటువంటి పెద్ద పెద్ద గ్రామ పంచాయతీలు కూడా ఇవన్నీ కూడా వెలువడడానికి చాలా ఎక్కువ సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. మొదటి విడతలో మనకు జోగులాంబ, గద్వాల జిల్లా దరూర్ మండలంలో ఉప్పేరు, అలాగే అదే జోగులాంబ, గద్వాల జిల్లాలో గట్టు మండలంలో మాచెర్ల, ఈ 2 రిజల్ట్స్ కూడా అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత అధికారులు డిక్లేర్ చేయడం జరిగింది. దీంతో పాటు మొదటి విడతలో చాలా చోట్ల రఫ్ అండ్ టఫ్ కాంపిటీషన్, అంటే తక్కువ ఓట్ల మెజారిటీతో గెలుపొందేటువంటి కాంపిటీషన్ అనేది సర్పంచ్ అభ్యర్థుల మధ్యన కొనసాగింది. ఈ నేపథ్యంలో చాలా చోట్ల రీకౌంటింగ్లు కూడా జరిగాయి. ఈ రీకౌంటింగ్లో స్వల్ప ఓట్ల తేడాతో అభ్యర్థుల విజయాలు కూడా తారుమారైనటువంటి సందర్భాలు మనం గత మొదటి విడత ఎన్నికల్లో చూసాం. ఈ ఎన్నికల ఫలితాలు కూడా ఉత్కంఠభరితంగా కొనసాగుతాయని చెప్పేసి అంతా అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ప్రధాన పార్టీలైనటువంటి కాంగ్రెస్, అలాగే భాజపా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థులను నిలిపాయి. గత ఎన్నికల్లో మొదటి విడత ఎన్నికల్లో అత్యధికంగా కాంగ్రెస్ విజయం సాధించిన భారస కూడా కొన్ని నియోజకవర్గాల్లో సత్తా చాటింది. ప్రస్తుతం ఈ రెండో విడతలో ఏ విధంగా ఫలితాలు ఉంటాయని చెప్పేసి అటు రాజకీయ పార్టీలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ప్రస్తుతం ఒక్కొక్కటిగా ఫలితం వెలువడుతూ ఉంటుంది. మొత్తం 565 గ్రామ పంచాయతీల్లో ఏకగ్రీవాలు పోను మిగతావన్నీ కూడా మనకు ఒక్కొక్కటిగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లాలో వచ్చేసి మనకు కోయలకొండ, హన్వాడ, మిడ్జిల్, అటు దేవరకద్ర, కౌకుంట్ల, సీసీకుంట, ఈ మండలాల్లో ఎన్నికలు జరిగాయి. ఈ మండలాలు ఇప్పుడు హన్వాడ మండలం మహబూబ్నగర్ నియోజకవర్గం కిందకి వస్తుంది, కోయలకొండ మండలం నారాయణపేట నియోజకవర్గానికి కిందకి వస్తుంది, అలాగే కౌకుంట్ల, దేవరకద్ర, సీసీకుంట ఇవన్నీ కూడా దేవరకద్ర నియోజకవర్గానికి సంబంధించినటువంటి గ్రామాలు. సో ఈ గ్రామాల్లో ఎట్లా ఉంటుంది పోలింగ్, ఫలితాలు ఎట్లా ఉంటాయి అనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. ఇక జోగులాంబ, గద్వాల జిల్లాలో కూడా ఆలంపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి మండలాల్లో వడ్డేపల్లి, శాంతినగర్, అలాగే రాజోలి, ఐజా, ఈ 3 కూడా ఆలంపూర్కి సంబంధించినటువంటి మండలాలు. ఈ మండలాల్లో ప్రస్తుతం పోలింగ్ కంప్లీట్ అయ్యి కౌంటింగ్ ప్రక్రియ కూడా కొనసాగుతోంది. మల్దకల్ మాత్రం గద్వాల నియోజకవర్గానికి సంబంధించింది. జోగులాంబ, గద్వాల జిల్లాలో అత్యధికంగా 18 గ్రామ పంచాయతీలు అక్కడ ఏకగ్రీవం కావడం జరిగింది. నారాయణపేట జిల్లాలో కూడా 4 గ్రామాలు ఏకగ్రీవం కావడం జరిగింది. ఈ ఏకగ్రీవ గ్రామాలు పోను మిగిలిన చోట్ల మనకు కౌంటింగ్ అనేది కొనసాగుతుంది. మొత్తానికైతే ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ప్రస్తుతం ప్రశాంతంగా కొనసాగుతుంది. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ముఖ్యంగా కౌంటింగ్ తర్వాత ఎక్కడైనా సమస్యలు తలెత్తుతాయన్న ఉద్దేశంతో ముందస్తుగానే సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాల్లో పోలీస్ బందోబస్తును మనకు గట్టిగా పెట్టారు. సమస్యాత్మక ప్రాంతాల్లో వెబ్ కాస్టింగ్ చేస్తూనే ఇటు కౌంటింగ్ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. కౌంటింగ్ దగ్గర ఎలాంటి అంటే నిబంధనల ఉల్లంఘనలు జరగకుండా
గట్టిగా నిబంధనలు పాటిస్తున్నారు. క్యాండిడేట్స్కి సంబంధించి కానీ అటు వార్డు సభ్యు పోటీదారులకు సంబంధించి ఏజెంట్లకు సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇదే ఎక్కడైతే మనకు సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో వాటన్నిటి దగ్గర కూడా పోలీస్ బందోబస్తుని గట్టిగా పెంచారు. ప్రస్తుతం ఈ కౌంటింగ్ ప్రక్రియను కూడా ఇటు ఎన్నికల పరిశీలకులు పరిశీలిస్తున్నారు. అలాగే జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్స్, అడిషనల్ కలెక్టర్స్ కూడా ఆ పోలింగ్ కేంద్రాలను, కౌంటింగ్ కేంద్రాలను విజిట్ చేసి కౌంటింగ్ ప్రక్రియను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ సూచనలు కూడా చేస్తున్నారు. అయితే తొలి ఫలితం త్వరలోనే వెలువడుతుంది, కానీ చివరి ఫలితం ఎప్పుడు వెలువడుతుంది అనేది చెప్పలేని పరిస్థితి. ఈ ఫేజ్లో కూడా 5,000, 4,000 ఓట్లు ఉన్నటువంటి పెద్ద పెద్ద గ్రామ పంచాయతీలు కూడా ఉన్న నేపథ్యంలో అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా కొన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఫలితాలు వెలువడవచ్చు అని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది ప్రస్తుతం మహబూబ్ నగర్ జిల్లాలో కౌంటింగ్ సాగుతున్నటువంటి పరిస్థితి. ఓటు స్టూడియో.